पार्टी आला क़यादत कौमी सदर बीजेपी जेपी नड्डा ने गोशा महल के बीजेपी एमएलए राजा सिंह का इस्तीफ़ा कबूल कर लिया। गोशा महल के बीजेपी एमएलए राजा सिंह चंद दिन कबल पार्टी आला कमान को इस्तीफ़ा पेश कर दिया था। चुनांचे खबर है कि पार्टी क़यादत कौमी सदर जेपी नड्डा ने गोशा महल के बीजेपी एमएलए राजा सिंह का इस्तीफ़ा कबूल कर लिया। जल्द इस पर अमल आवरी। इस्तीफ़े का मकतूब पार्टी रियासती सदर और मरकज़ी वज़ीर जी किशन रेड्डी के हवाले किया था। उन्होंने उनका मकतूब पार्टी हाईकमान को रवाना किया था। चुनांचे बीजेपी हाईकमान ने राजा सिंह के इस्तीफ़े के मकतूब को सीरियस लेते हुए इस्तीफ़े को कबूल करते हुए ऑफिशियली इस सिलसिले में एक और मकतूब जारी किया है। वाज़ेह रहे कि रियासती बीजेपी सदर की हैसियत से रामचंद्र राव का इंतखाब अमल में लाया जा चुका है। व्यूवर्स, हमारे फेसबुक, यूट्यूब और इंस्टाग्राम पेज को लाइक, सब्सक्राइब, फॉलो, कमेंट्स और शेयर करना न भूलें ताकि फ्रीलांस जर्नलिज्म की फलाह व बखा को यकीनी बनाया जा सके। మీడియా మిత్రులకు నమస్కారం। భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారు జూన్ 30వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసిందే। అయితే వారు శాసనసభ్యులుగా ఉన్న నేపథ్యంలో వారి రాజీనామా లేఖను అప్పటి పార్టీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారు జాతీయ పార్టీకి పంపించడం జరిగింది। జాతీయ పార్టీ గత అనేక సార్లు కూడా రాజా సింగ్ గారు వారే పార్టీకి సస్పెండ్ చేసినా కూడా అనేక సార్లు వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది। అయితే ఈసారి వారే స్వయంగా రాజీనామా చేసి ఆ లేఖను అప్పటి అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారికి ఇచ్చిన నేపథ్యంలో వారు రాజీనామా లేఖను కేంద్ర పార్టీకి పంపించడం, జాతీయ పార్టీ వారి రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది। ఇది గోషామహల్ ఎమ్మెల్యే శ్రీ రాజా సింగ్ గారి రాజీనామాను ఆమోదిస్తూ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వారికి పంపించినటువంటి లేఖ। రాజా సింగ్ గారి పట్ల పార్టీ కార్యకర్తలకు కానీ పార్టీ నాయకత్వానికి కానీ ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవు। కేవలం క్రమశిక్షణ రాహిత్యం అనేటువంటి అంశం నేపథ్యంలోనే వారే రాజీనామా చేసిన నేపథ్యంలోనే ఈ రాజీనామాను ఆమోదించడం జరిగింది। ధన్యవాదాలు।